భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం రోజురోజుకు హోరాహోరీగా సాగుతోంది. వార్డుగా బీఆర్ఎస్ విజయకేతనం ఎగరేసే లక్ష్యంతో గులాబీ శ్రేణులు ప్రచారంలో స్పీడప్ పెంచాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు జవహర్ నగర్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి వాసాల ఈశ్వరమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిన లాభాలను వివరించారు. నీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక వసతులతో పాటు పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ప్రజలకు గుర్తు చేశారు. భూపాలపల్లి అభివృద్ధిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన కృషిని బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను విస్మరించిందని ఆరోపించారు. ప్రజల ఆశలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్కు ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. మరి జోహర్ నగర్ కాలనీ 27వ వార్డు అభివృద్ధికత్తే ప్రతి గల్లీ సైడ్ డ్రైన్స్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ప్రతి ఇంటింటికి ఏ చిన్న అవసరాలు పడ్డా మరి ఆ కాలనీలో ఒకప్పుడు పట్టాలు కూడా లేకుండే మరి రమణారెడ్డి సారు వచ్చి ఆ పట్టాలు కూడా ఇప్పియడం జరిగింది. మరి రమణారెడ్డి సారు సంపాదించుకోవడం కోసమో దానికోసమో దీనికోసమో పనిచేయడు. ప్రతి కార్యకర్తకు ఏ పని పడ్డా గాని తప్పకుండా నా ఇల్లు అని వచ్చి పనిచేసే వ్యక్తి. పనుల కోసము కార్యకర్తలను ఏ కార్యకర్తను కూడా నొప్పియకుండా అరే తోసి ఆసి అనకుండా మంచి గౌరవంగా ఇటు రాండి అటు రాండి ఆ చెల్లె అక్క అనే పిలిచే భావన, మరి పనులు చేసే భావన, వాళ్ళు భార్య భర్తలు కూడా తప్పకుండా ప్రజల కోసమే పనిచేసి ప్రజల కోసమే తిరుక్కుంటూ ఈ రోజు ఓడిపోతే ఇంట్లో ఉంటారు ఒక్కొక్కరు. ప్రతి పని మా భర్త కూడా మేము 30 సంవత్సరాల నుండి మరి వాసాల రవి, వాసాల స్వప్న, వాళ్ళ అత్తగారైన ఈశ్వరమ్మ మరి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితేనేమి ప్రతి ఒక్క పనిలో కూడా మేము ఏ పని పడ్డదన్నా గానీ తప్పకుండా చిన్న సర్టిఫికెట్ల కాడ నుండి మొదలు పెడితే అన్ని పనులు చేసి ఇప్పుడు కూడా మీకు అందరికీ మా కాలనీ వాసులకు శిరస్సు వంచి నమస్కారం చేయవలసింది ఏంటంటే తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి కనుక మమ్మల్ని గెలిపిస్తే మీ ఇంట్లో మీ ముందు ఎనీ టైం ఏటీఎం అన్నట్టుగా మీరు ఎప్పుడు పిలిచినా గానీ మీ అడుగుజాడల్లో మీ పనులు చేసుకుంటూ తప్పకుండా ఉంటామని కేసీఆర్ గారు ఏ పని చేసినా ప్రతి ఒక్క పని మరి వృద్ధాప్య పింఛను ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఫస్ట్ పెన్షన్ అయితే 2000 పెన్షన్ 2000 రూపాయలు చేసిన ఘనత మరి కేసీఆర్ గారికే దక్కాలే. ఆ రోజుల్లో కేసీఆర్ గారు చేసినప్పుడు అది వరకు మీ అత్త మా దగ్గర ఉన్నదంటే మా అత్తని మేమే చదువుకుంటాం. ఆ ముసలి దాంతో పెద్ద రామాయణం నాకు పెద్ద కథ, ఈ ముసలి అద్దు నాకు మీరే చదువురు అని అన్నదమ్ములు మరి లొల్లి పెట్టుకునే